హలో అండి, ఈరోజు టమాటా రైస్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. టమాటా రైస్కి ముందుగా కావలసిన పదార్థాలు చూసేయండి. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, 4 లవంగాలు, అనాస పువ్వు, స్టార్, గరం మసాలా, కారము, ధనియాల పొడి, కొద్దిగా పసుపు. అదేవిధంగా ఈ విధంగా కట్ చేసుకున్నటువంటి 5 టమాటాలు, 2 స్పూన్లు దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర, టొమాటో రైస్కి సరిపడినంత ఆయిల్, అదే రుచికి తగినంత సాల్ట్, అరగంట నానబెట్టుకున్న 1 గ్లాస్ రైస్. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 5 నుంచి 6 దాకా టమాటాలు ఈ విధంగా కట్ చేసుకొని ఈ విధంగా మెత్తగా ప్యూరీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని 4 దాకా స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత స్పైసెస్ అనేవి యాడ్ చేసుకొని ఆనియన్, పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటా వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి టొమాటో ప్యూరీని అంతా ఇందులో వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి, బాగా కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఇందులోకి పసుపు, కారం, గరం మసాలా, ధనియాల పొడి అనేది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ అయిన తర్వాత పుదీనా, కరివేపాకు, కొత్తిమీర అన్నది యాడ్ చేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అరగంట దాకా నానబెట్టుకున్నటువంటి రైస్ని ఇప్పుడు యాడ్ చేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని 1.5 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత అనేది పెట్టుకొని దానికి విజిల్ యాడ్ చేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి దీని అంతా ఒకసారి మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే టొమాటో రైస్ అనేది రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.